బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా సోంట్యం శ్రీమిత్ర మైరన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం నిల్వలు బయటపడడం కలకలం సృష్టిస్తుంది. 1,89,000 కేజీల గోమాంసాన్ని సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. దీనిపై ఆనందపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోంట్యం శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ను బాపట్లకు చెందిన గుప్తా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తేలింది. గత 2.5 నెలలుగా గోమాంసాన్ని కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి గోవులను తీసుకొచ్చి గోమాంసాన్ని నిల్వ చేశారు. పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. కోల్డ్ స్టోరేజీలో గోమాంసాన్ని ఎవరు నిల్వ చేస్తున్నారో తెలియదని చెబుతున్నారు నిర్వాహకులు. కేవలం లారీల నెంబర్లు మాత్రమే నోట్ చేసి లోడింగ్ అన్లోడింగ్ చేస్తామని చెబుతున్నారు సిబ్బంది. విశాఖలో గోమాంసం బయటపడడం కాస్త కలకలం రేపుందని చెప్పాలి. అయితే అటు కోల్డ్ స్టోరేజ్ లో కూడా 1000 కేజీల్లో కూడా గోమాంసాన్ని అయితే స్టోరేజ్ చేసి బయట దేశాలకు అయితే విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుతుంది అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ కేంద్రంగా భారీగా గోమాంసం ఎగుమతి అయితే జరుగుతుంది. ఇది అటు ఒరిస్సా, తెలంగాణ, ఇతర ప్రాంతాలతో పాటుగా షిప్పుల నుంచి విదేశాలకు కూడా ఎగుమతి జరుగుతున్నటువంటి అనుమానాలు అయితే భారీగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం విశాఖ సమీపంలో ఉన్నటువంటి సొంట్యాం దగ్గరున్న శ్రీ మిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది కదా. ఇది దాదాపుగా ఇది మనం ఇక్కడ నుంచి లెక్క కడితే 200 నుంచి 300 మీటర్ల పొడవు ఉన్నటువంటి భారీ కోల్డ్ స్టోరేజ్. సహజంగా కోల్డ్ స్టోరేజ్లో కూరగాయలతో పాటుగా ఇతర వస్తువులు పాడవకుండా ఉండడం కోసమని ఈ కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతూ ఉంటారు అప్పటికప్పుడు, ఎందుకంటే 1 నుంచి వారం రోజులు ఉండేటటువంటిదిగా. అయితే అటు బాపట్లకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తి దీనికి సంబంధించినటువంటి యజమాని, వాళ్ళ అండర్లోనే ఇదైతే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. అయితే గత 2 సంవత్సరాల క్రితం వరకు వేరే వ్యక్తులు ఈ కోల్డ్ స్టోరేజ్ని తీసుకుని రన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ కోల్డ్ స్టోరేజ్ని వాళ్ళ లీజు నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో సుబ్రహ్మణ్యం గుప్తానే స్వయంగా దీన్ని అయితే నిర్వహణ చేస్తున్నారు. అయితే ఈ గోమాంసానికి సంబంధించి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అయ్యాయి. దీంతో ముఖ్యంగా చూస్తే అటు డిఆర్ఐ అధికారులు, ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ రైడ్ చేసి లోపల జరుగుతున్నటువంటి గోమాంస నిల్వలను అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళు దాదాపుగా 1,89,000 కేజీలకు సంబంధించినటువంటి గోమాంసాన్ని గుర్తించారు. ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే తీస్తున్నటువంటిది అయితే ఉంది. మరి ముఖ్యంగా అటు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు, గో సంరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అసలు ఈ కోల్డ్ స్టోరేజ్కి ఎక్కడి నుంచి ఈ గోమాంసం వస్తుంది అనేదే ఇప్పుడు ఎవరికి అంతు చిక్కినటువంటి ప్రశ్న. ఎందుకంటే గోమాంసాన్ని ఇక్కడికి తరలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాటిలో వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఏజెన్సీస్ ఏంటి, వాళ్ళు ఏ కంపెనీ మీద రన్ చేసి ఇవన్నీ చేస్తున్నారు అనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి హెవీ లారీలు అయితే ఇక్కడికైతే వస్తున్నటువంటిది అయితే ఉంది. హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని లారీలు అయితే ఇక్కడికి వస్తున్నాయి. అయితే వాటిని అక్కడి నుంచి మాంసాన్ని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ప్రాసెస్ చేసి తర్వాత దీనికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్లో మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తున్నారా, లేదా ఇక్కడ స్టోర్ చేసినటువంటి మాంసాన్ని అక్కడ అమ్మకానికి పంపిస్తున్నారా అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. కేవలం వస్తున్నటువంటి లారీ నెంబర్లు మాత్రమే నమోదు చేసుకుని వాళ్ళకి అవుట్ పాస్, ఇన్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుందనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ద్వారా తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఎవరు ఈ కోల్డ్ స్టోరేజ్లో గోమాంసాన్ని నిల్వ చేస్తున్నారని అర్థం కానటువంటిది. ఇప్పటికే మీట్ అనే దానికి సంబంధించి, మాంసానికి సంబంధించి అనుమతులు, అంటే అమ్మకాలు కొనుగోళ్ళకి సంబంధించి ఇప్పటికే కొన్ని అనుమతులు అయితే ఉంటాయి. అయితే అవి కేవలం బర్రెలు, అదేవిధంగా ఎద్దులకు సంబంధించినటువంటి ఇతర మీట్కి సంబంధించినటువంటి మాత్రం ఎగుమతి దిగుమతులు చేసుకోవచ్చు, వాటిని వ్యాపారం కింద మార్చుకోవచ్చు. కానీ ఆవులు ఎగుమతి చేయడం, ఆవుల్ని
చంపడం, గోమాంసాన్ని ఎగుమతి చేయడం అనేది ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి అనుమతులు లేని, దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి అధికారం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మరి ఇంత గడిచినటువంటి మనకు తెలుస్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇంచుమించుగా 2.5 నెలల కాలం నుంచి ఇక్కడ అనుమతులు తీసుకుని ఈ గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారంటే అసలు అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు అనుమతి ఇచ్చారా? ముఖ్యంగా చూస్తే ప్రాసెసింగ్, దీని ప్యాకింగ్ ఇదంతా జరగాలంటే పొల్యూషన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అనుమతులు ఉన్నాయా? రెవెన్యూకి సంబంధించిన అనుమతులు ఉన్నాయా? పోలీసుకు సంబంధించినటువంటి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా ఇది పశుమాంసానికి సంబంధించినటువంటిది, ముఖ్యంగా గోమాంసానికి సంబంధించినటువంటి కావడంతో అటు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారుల అనుమతులు ఉన్నాయా అనేది తెలియదు. కేవలం దీన్ని రెంట్కి ఇచ్చారు కాబట్టి ఒక బ్లాక్ రెంట్కి ఇవ్వడంతో దాంట్లో కొన్ని లక్షల కేజీల గోమాంసాన్ని ప్రస్తుతం అయితే దీంట్లో నిల్వ ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. డిఆర్ఐ అధికారులు ముఖ్యంగా చూస్తే రెవెన్యూ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వీటిని చూసి తనిఖీలు చేసి వాటి రిపోర్ట్స్ని వాళ్ళు రిపోర్ట్స్ ఆధారంగా సీజ్ చేసే వరకు వచ్చారంటే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ, వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారనేది ఎన్నో అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కేవలం ఈ గోమాంసము ఎగుమతి దిగుమతులు, స్టోరేజ్ మొత్తం అంతా కూడా ఒక పెద్ద మాఫియా అండదండలతో జరుగుతుంది. అందరూ లంచాలకి, ముడుపులకి లోన్ అయిపోయి దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదనే విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత పెద్ద కోల్డ్ స్టోరేజ్లో, ఎందుకంటే ఇది నేషనల్ హైవేకి కేవలం దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ప్రస్తుతం అయితే ఇది ఉన్నటువంటిది అయితే ఉంది. ఇంత దగ్గరలో ఉండి ఇంత భారీగా భారీ వాహనాల్లో ప్రతిరోజు ఈ గోమాంసం అవుతుందంటే దీనికి కొత్తవేటి దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కానీ, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ వాహనాలు కానీ ఎందుకు గమనించట్లేదు? అసలు ఇక్కడ ఏం ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ నుంచి ఏమి ఎగుమతి అవుతుంది, ఏం దిగుమతులు అవుతుంది అనేది తెలుసుకోలేకపోయారంటే ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చూస్తే ఇక్కడ నుంచి అటు ఒరిస్సా వైపు, అటు తెలంగాణ వైపు, అదేవిధంగా అటు షిప్పుల ద్వారా వివిధ దేశాలకి ఇది ఎగుమతి అవుతుందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దీని మీద కేసు నమోదు చేయించినటువంటి నేపథ్యంలో మరి విచారణ ఏ విధంగా చేస్తారు, అసలు దీనికి సంబంధించినటువంటి యజమానులు ఎవరు, ఈ గోమాంసాన్ని నిల్వ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ని కేసుల్లాగా కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటారా, మాఫియాకు భయపడి దీని కేసును ముందుకెళ్లకుండా చేస్తారా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ బయట పెడతారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే విశాఖ కేంద్రంగా మాత్రం అటు విజయనగరం, ఇటు తుని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవుల్ని వధించి ఆ మాంసాన్ని అంతా కూడా నిల్వ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ భారీ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ అధికారులు, పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరూ ఏ విధంగా దీని మీద చర్యలు చేపడతారు, ఇక్కడ గోమాంసం నిల్వలు ఉంచినటువంటి వాళ్ళపైన, అదేవిధంగా ఈ కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపడతారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, సొంట్యాం, విశాఖ జిల్లా.